జరిగేనా? రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయించిన జాతీయ విద్యాసంస్థలు విశ్వవిద్యాలయాల్లో కొన్ని 10 ఏళ్లు గడిచినా పూర్తి కాలేదు. వైకాపా ప్రభుత్వం వీటిపై దృష్టి పెట్టకపోవడం, పాలకుల నిర్లక్ష్యం కారణంగా గత 5 ఏళ్లు పనుల్లో వేగం మందగించింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తున్నందున కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తే జాతీయ విద్యాసంస్థలు పనులు పూర్తి కావడంతో పాటు సమస్యలను పరిష్కారం లభిస్తుంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాలకు గత ఏడాది వరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించగా ఈసారి బడ్జెట్లో అన్నింటికీ కలిపి ఒకే పద్దు కింద కేటాయించారు. గిరిజన విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించిన వైకాపా ప్రభుత్వం స్థలాన్ని మార్చడంతో ఒక్క ఇటుక పడలేదు. 2023-24 సవరించిన బడ్జెట్ అంచనాలో తెలంగాణ, ఏపీ గిరిజన వర్సిటీలకు కలిపి 40.67 కోట్లు కేటాయించారు. కేంద్రీయ వర్సిటీకి గత ఏడాది సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం 112 కోట్లు ఇచ్చారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఈ బడ్జెట్లో నిధుల కేటాయింపు 28% పెరిగింది. ఈ నిధులను రాబట్టి పనులు పూర్తి చేస్తే వర్సిటీ నిర్మాణాలు పూర్తవుతాయి. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు 2014 తెలుగుదేశం పార్టీ హయాంలో విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ పరిధిలోని అప్పన్న దొరపాలెంలో 526.24 ఎకరాలు కేటాయించారు. శంకుస్థాపన చేసి భూమి చుట్టూ 10 కోట్లతో ప్రహరీ నిర్మించారు. భూసేకరణకు 29.97 కోట్లు పరిహారం చెల్లించారు. మౌలిక వస్తువులు కల్పించి విశ్వవిద్యాలయానికి అప్పగించే తరుణం 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ హయాంలో ఫిక్స్ చేసినటువంటి దాన్ని మార్చారు అన్నట్టు. బట్ అక్కడ లీగల్ లిటిగేషన్ వచ్చినే కన్స్ట్రక్షన్ ఆగిపోయింది 5 ఏళ్ళు కూడా. ఆ తర్వాత వీళ్ళు వేరేది మార్చాక కొత్తగా వచ్చింది. బట్ అబద్ధాన్ని నిజం చేసి నిజాన్ని అబద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది ఈనాడు. లేకపోతే జగనన్న విద్యా